అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏమండి, ఎవరికైనా కూడా సరే చదువు వచ్చినా రాకపోయినా పట్టుదల అనేది ఉంటే చాలండి. రోజుకు 100 బ్లౌజులైనా కూడా ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేయొచ్చండి. పట్టుదల అనేది ఉంటే చాలు. చదువుతో పని లేదండి. చదువుకున్న వాళ్ళే చేయాలనేసి అని లేదు. మనకి అందులో ఒక కసి అనేది ఉంటే మనం సాధించగలం అనే ఒక తెలివి ఉంటే చాలండి. అందుకే నేను చెప్తున్నాను. ఈ వీడియో ఒక సిస్టర్ అయితే మాత్రము నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు సిస్టరు. ఆ సిస్టర్ కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఎందుకంటే ఆ సిస్టరు కామెంట్ ఏమని చేశారంటే, అక్క నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే మాత్రము బ్లౌజు హాఫ్ అన్ అవర్కి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను, నేను బ్లౌజ్ అనేది కుట్టేస్తాను, నేను హాఫ్ అన్ అవర్లో అరగంటకైతే ఒక లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి. ప్రామిస్ అండి, నిజంగా స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అది నేను అనుకుంటా, టార్గెట్ పెట్టుకుంటాను. సమయం అనేది చాలా విలువైనదండి. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను కదండి. హెడ్డింగ్ అయితే చూడండి ఒకసారి, నా వీడియోలో ప్రీవియస్ వీడియోలు చూడండి ఒకసారి నా ఛానల్లో. అందుకని చెప్పేసి ఒక టార్గెట్ అనేది పెట్టేసుకుంటాను. నేను పెట్టేసుకుని దానివల్ల అని చెప్పేసి నాకు అదే థాట్లో ఉంటాను కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. హాఫ్ అన్ అవర్ కాదండి, 20 మినిట్స్లో కూడా ఈజీ కూడా చేయొచ్చండి. మీరు కూడా చేయొచ్చండి, ఎవరైనా కూడా సరే. ఆ సిస్టర్ అడిగారని చెప్పేసి ఆ కామెంట్కి నా సమాధానం అయితే చెప్తున్నాను. నేను ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేశాను కదా, కటింగ్ చేసి మరి వీడియో అయితే అప్లోడ్ చేశాను. నేను అంతకుముందు కూడా నేను స్టిచ్చింగ్ చేసి ఇంత అమౌంట్ అనేది తీసుకుంటాను అనేసి అని చెప్పి కూడా నేను ప్రీవియస్ వీడియో పెట్టాను కాబట్టి ఆ సిస్టర్ కోసం అని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. నేను ఇదే బ్లౌజ్, ఇదే లైనింగ్ బ్లౌజ్ హాఫ్ అన్ అవర్లో అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. అందుకే చెప్తున్నానండి, ఎవరు తక్కువ కాదండి. ఎవరైనా కూడా సరే మాత్రం పట్టుదల ఉంటే సరిపోతుందండి. మనం చేయగలం, సాధించగలం అనే ఒక పట్టుదల ఉంటే ఎవరైనా కూడా సరే కింగే అండి. అందుకే చెప్తున్నాను. నేను ఆ సిస్టర్ నన్ను అడిగారు, సిస్టర్ నాకైతే మాత్రం ఎన్నో డేస్గా నేనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సిస్టర్. కానీ నాకు మాత్రము 2.5 గంట పడతా ఉంది. ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలంటే నాకు 2.5 గంటలు అయితే పడతా ఉంది సిస్టర్. నాకు సాధ్యపడడం లేదు. ఎలానో ట్రై చేశాను సిస్టర్ అనేసి అన్నారు. ఇలాంటి వాళ్ళకి మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో హాఫ్ అన్ అవర్లో ఈ సిస్టర్ కామెంట్ కోసమే నేను చేస్తున్నాను. సిస్టర్ మీరు ఎక్కడున్నా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, ఫాలో అవుతున్నారు కదా. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను లైవ్లోనే, నేను ఎలాంటి జూమ్ అయితే చేయను, ఎలాంటి ఫాస్ట్ అయితే పెట్టను, స్లో పెట్టను. నేను నార్మల్గానే ఈ వీడియో అనేది పెట్టేసుకుంటూ పోతుంటాను. లైవ్లోనే స్టిచ్చింగ్ చేస్తూ మీతో మాట్లాడుతూ నేను స్టిచ్చింగ్ చేస్తాను సిస్టర్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో చూడండి, మీకు టైమింగు, గంటలు, నిమిషాలు అంతా చూసిన తర్వాతే మీరు చెప్పండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకే ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఒక ధైర్యం అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను సిస్టర్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఎన్ని గంటలకు చేయాలి, ఎలా చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది చూసేద్దాం. ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజు హాఫ్ అన్ అవర్లో, అరగంటలో ఎలా కుట్టాలో నేను లైవ్లో అయితే చూపిస్తాను. చూడండి, మీరు ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి నేను స్టాప్ చేశాను, లైనింగ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేశాననే విషయం గురించి మీకు తెలుస్తుంది ఈ వీడియోలో. ఓకేనండి? ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే మొదలు పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందాం. ఏదైనా పర్లేదండి. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే రివర్స్ అనేది ఇట్లా తిప్పిచ్చేసుకునేసి లైనింగ్ని, పై పీస్ని 2 జాయింట్ అనేది ఇలా చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇలా రివర్స్ అనేది ఇట్లా తిప్పిచ్చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా తిప్పించుకునేసి పైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను.
చేసుకున్నాను కదా, మళ్ళీ డబల్ అనేది ఇంకో స్టిచ్చింగ్ అనేది పక్కనే కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటున్నాను. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి హ్యాండ్ అనేది. నేను హెమ్మింగ్ కూడా చేసుకోవడం లేదు. మళ్ళీ తర్వాత ఒక హ్యాండ్ అయితే కుట్టేసుకున్నాను. తర్వాత ఇంకో హ్యాండ్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలా కుట్టానో ఫస్ట్ హ్యాండ్ ఆ విధంగానే రివర్స్ చేసి కుట్టేసుకొని మళ్ళీ క్లాత్ అనేది మళ్ళీ చేసుకున్నాను. మిషన్ అనేది కొద్దిగా సౌండ్ ఎక్కువగా ఉంటుందండి. ఇంకా లైవ్లో చూపించాలి కదా, ఒక సిస్టర్ అడిగారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అదేవిధంగా పక్కన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేస్తాను. ఇప్పుడు రెండిటిని ఇలానే జాయింట్ అనేది చేసేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకున్నామండి. అయిపోయింది కదా హ్యాండ్స్ వర్క్. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత ఇలా మళ్ళించుకునేసి
డాట్స్ అయితే పెట్టేసుకుందామండి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. డాట్స్ అయితే 3 డాట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము. అలానే ఇటు సైడ్ కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటైతే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకొక సైడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది మనం చేసేసుకుందాం. ఇంకా 3 డాట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మళ్ళీ హ్యాండ్స్, తర్వాత షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. అసలు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి, మీరే చూడండి ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా ఉంటుందండి. షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇంకా అటు సైడ్ ఉంది కదా షేప్ బెల్ట్, అది కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి.
షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా. తర్వాత అన్ని పార్ట్స్ అన్నీ కూడా ఇంకా జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇంకా షేప్ బెల్ట్కి అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ అయితే చేసేసుకున్నామండి. ఇది ఉంది కదండి. పైన డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాం. స్టిచ్చింగ్ అనేది డబుల్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అనేది షేప్ అనేది బాగా వస్తుంది, క్లియర్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఉంది కదా క్రాస్ బెల్ట్, ఇది కూడా అలానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. నాకు తెలిసి 1/2 అవర్ కూడా పట్టదండి. 25 మినిట్స్ 20 మినిట్స్లో అయితే క్లియర్ అయిపోతుంది. అయిపోయింది కదండి రెండు సైడు. తర్వాత దీన్ని మనం జాయింట్ అనేది చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్కి అయితే షోల్డర్ దగ్గర ఇంకా ఫ్రంట్ పార్ట్ని అలా జాయింట్ అయితే చేసేసుకుందామండి. ఇక్కడ కూడా సమానంగా ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ కూడా అలానే జాయింట్ అనేది చేసేసుకుందామండి. అయిపోయింది కదండి ఇది. తర్వాత సమానంగా ఇలా పెట్టేసుకునేసి చూడండి, ఇలా పెట్టేసుకునేసి సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా ఇంకా ఈ సంఖ భాగంలో హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ సమానంగా పెట్టేసుకునేసి ఇక్కడ కింద భాగంలో ఒకే సమానంగా కటింగ్ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ తీసేసుకునేసి ఇక్కడ కొలత అనేది పెట్టేసుకుందామండి. సంఖ భాగం నుంచి ఎడికి ఎంత ఉందో సమానంగా కరెక్ట్గా అయితే ఉంది కదా, ఏడుకుంది కాబట్టి ఏడు కరెక్ట్గా అయితే సరిపోయిందండి. హ్యాండ్స్ ఉంది కదండి, హ్యాండ్స్ కూడా సమానంగానే కటింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. తర్వాత హ్యాండ్స్ని జాయింట్ అనేది చేసేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ మధ్య భాగంలో ఇక్కడ పెట్టేసుకునేసి ఇలా ఈ షోల్డర్ భాగంలో ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటే క్లాత్ని అటు ఇటు జరుపుకోకుండా ఇక్కడ ఒక వేలుతో ఇలా పట్టేసుకునేసి, నేనైతే స్టిచ్చింగ్ ఇలానే చేస్తాను, ఇలా పట్టేసుకునేసి చూడండి ఈ విధంగా అనేది ఫినిషింగ్ లాస్ట్ వరకు ఇలా చేసుకునేస్తే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది
మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటానండి. ఫినిషింగ్ అనేది క్లియర్గా బాగుంటుందని. ఆ కుట్టు పైనే డబుల్ స్టిచ్చింగ్ ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి. అయిపోయింది కదండి. ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ దీనికి ఇటు సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్ని రెక్కని సేమ్ ఇప్పుడు చూపించాను కదా, సేమ్ యాజ్ టీజ్గా ఆ విధంగానే పెట్టేసుకునేసి ఇలా లాస్ట్ వరకు ఇలా తీసేసుకునేసి సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా జాయింట్ అనేది చేసేసుకునేసి ఇంకా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. అలానే డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. తర్వాత స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా, ఈ సైడ్ అనేది ఇలా పెట్టేసుకునేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఒకటి తీసేసుకునేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసేసుకునేసి ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాం. తర్వాత సంక వెడల్పు ఎంత ఉందో చూసేసుకునేసి ఇక్కడికి ఒక స్టిచ్చింగ్ అనేది ఇలానే వేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్. అట్లనే ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇట్లా రానిచ్చేసుకున్నాము. స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాం. చూడండి, వీడియో అనేది కొద్దిగా డిలీట్ అయిందనమాట. ఎందుకంటే నేను క్లీన్ అనేది చేయలేదన్నమాట. వీడియోలో ఈ వీడియోస్ కెమెరాలో ఉంటాయి కదా, క్లీన్ చేయలేదని చెప్పేసి కొద్దిగా డిలీట్ అయ్యింది. అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే చూపించాను కదా. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మిగిలే ఉనిందనమాట. అప్పటికి మీకు చూపించినప్పటికైతే మాత్రము ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది కదండి, ఈ జాయింట్ అనేది చేసుకున్నప్పుడు చూపించాను మీకు నేను. అంతా పర్ఫెక్ట్గా అయితే ఇంకా 5 మినిట్స్లో అయిపోయిందనమాట నాకు. తర్వాత ఇదైతే మాత్రం మెడ పీస్ అయితే ఇంకా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకేం లేదండి, మెడ పీస్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి అయితే పెట్టేసుకున్నాను నేను. ఊక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మెడ భాగం అనేసి అనేది పెట్టేసుకున్నానండి. ఇంకేమీ లేదండి, ఇంకా హాఫ్ అన్ అవర్ లోపలే అయిపోతుంది ఏదైనా కూడా సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే నేను చూపించాను, ఎవరికైనా కూడా సరే అర్థమవుతుంది, తెలియాలి, ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది పెట్టానే కానీ ఇంకెలాంటి ఉద్దేశం అయితే లేదండి. చాలామంది కూడా భయపడుతుంటారు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే, కటింగ్ చేయాలంటే. అలాంటి భయం అయితే అవసరం లేదండి. స్టార్టింగ్లో ఎవరికైనా భయంగానే ఉంటుంది. తర్వాత మనం కానీ నేర్చుకున్నామంటే ఈజీగా, ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగా ఇదిగానే ఉంటుంది, తర్వాత నేర్చుకున్నామంటే చాలా ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైనింగ్ బ్లౌజ్ కాకుండా సింగిల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేసే విధానం నేర్చుకోండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్, ఏమన్నా లోతుపాట్లు ఏమన్నా ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా తెలుసుకున్న తర్వాతే మీరు ఇలాంటివంతా కూడా టిప్స్ అనేది పాటించండి. ఓకేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఓకే సిస్టర్, మీకోసం అయితే పెట్టాను నేను ఈ వీడియోని. నాకైతే మాత్రము మీరు ఇంకా తెలుసుకోవాలనేసి అంటే ఇప్పుడు 2.5 గంట అనేసి అన్నారు కదా, ఖచ్చితంగా 1.5 గంటలోనే ఫినిషింగ్ చేసేలా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్? ఓకే, ఐ లవ్ యూ. బాయ్ అందరికీ.